జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై కవి. కొండగట్టు అంజనాన్ని దర్శించుకోవడానికి అయితే మేము కొండగట్టు బయలుదేరాం. అలాగే వెంబలాడ కూడా అనుకున్నాం. సో మేమైతే ఫస్ట్ కొండగట్టుకు వెళ్ళడం జరిగింది. కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. సో చాలామంది భక్తులు ఉన్నారు. చాలా బాగా అనిపించింది అలా చూసి. దర్శనానికి అయితే దగ్గర 20-30 minutes అలా పట్టిందన్నమాట. అంజనాన్ని చూడగానే ఒక్కసారి మాకున్న కోరికలు అవన్నీ కోరుకున్నాం. దేవుడు వెంటనే నెరవేర్తారని ఇక్కడ భక్తుల అపార నమ్మకం అన్నమాట. కొన్ని కోరికలు కోరుకోవడం జరిగింది. నేను కూడా చూద్దాం మరి ఎలా ఆ దేవుడు నన్ను అనుగ్రహిస్తాడు. ఇలా అయితే బయలుదేరామన్నమాట కొండగట్టుకి. ఇప్పుడే టెంపుల్ ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ ఒక గుట్టు ఉంటుంది. ఆ గుట్టు నుంచి పైకి వెళ్ళాలన్నమాట. కొండగట్టు అంటే మాకు చిన్నప్పటి నుంచి దగ్గర నాకు తెలిసినప్పటి నుంచి ఒక 5 to 10 years ఆ మధ్య నుంచి మేము కొండగట్టుకు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అన్నమాట. మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ముంగట వెళ్తూ ఉన్నాం మా ఫ్యామిలీ. సో రీసెంట్గా మాకు మ్యారేజ్ జరిగింది. దాని వల్లనే మా మొక్కు తీర్చుకున్నామని కొండగట్టుకు అయితే వెళ్ళడం జరిగింది. కొండగట్టు వెంబడవాడ ధర్మపురి కూడా అనుకున్నాం. బట్ ధర్మపురి మిస్ అయింది. చూడాలి మళ్ళీ. ఇప్పుడైతే కొండగట్టుకు వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని వెళ్ళాలి. అక్కడికి చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. దర్శనం కానీ అక్కడ ఉన్న భక్తులు కానీ వీళ్ళందరినీ చూస్తుంటే. ఇది టెంపుల్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడనే కళ్యాణకట్ట ధర్మగుండం అంటారు కదా, అది టెంపుల్, మెయిన్ టెంపుల్. సో అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మలపేతాలుడి గుడి ఇవన్నీ ఉంటాయి కొండగట్టులో. మీ అందరికీ తెలుసు కొండగట్టుకి పవన్ కళ్యాణ్ గారికి కొండగట్టు అంటే ఎంత ఇష్టమో. సో రీసెంట్గా వచ్చి మాలపిర్మల కోసం భక్తులకు ఒక బిల్డింగ్ కడుతున్నారనమాట. చూద్దాం అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా కొండగట్టుకు లేదా అనేది. సో అప్పటి నుంచి ఇంకా కొండగట్టు నేమ్ అనేది చాలా వినిపిస్తుంది జనాలు. రీసెంట్గానే చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగడం జరిగింది. ఇప్పుడేమో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అనమాట. సో పబ్లిక్ చాలానే ఉన్నారు కొండగట్టులో. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ కొండగట్టు. చూడండి భక్తులు ఎలా ఉన్నారు. ఇక్కడ ఉంటుంది పెద్ద హనుమాన్ జయంతి వెల్కమ్ అన్నట్టు ఒక తోరణంలాగా కట్టారు, స్వాగత తోరణం. చూసి చాలా బాగా అనిపించింది. కొండగట్టుని హనుమాన్ జయంతి ఉత్సవాలు టెంపుల్లో జరుగుతుండడం, ఆ టైంలోనే మేము వెళ్ళడం చాలా మంచి అనిపించింది మా ఫ్యామిలీకి. ఇక్కడ నుంచి లైన్లో కట్టి వెళ్ళాలన్నమాట లెఫ్ట్ సైడ్ నుంచి. సో ఫస్ట్ మేము ధర్మగుండంకి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇదే ధర్మగుండంకి వెళ్ళే దారి. ఇక్కడ నుంచే వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా, అది టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్. ఫస్ట్ ఒకసారి మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము, ఎలా ఉంటుందని చూద్దామని. అంటే లోపల నుంచి ఎంట్రీ ఉంటుందా డైరెక్ట్గా, లేకుండా సైడ్ నుంచే వెళ్ళాలని. ఇది టెంపుల్ అనమాట. ఎలా ఉందో చూడండి ఒకసారి భక్తులు. చాలామంది భక్తులు ఉండే యాక్చువల్లీ హౌస్ హాల్ కాబట్టి. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చంట. మేము ధర్మగుండం వెళ్ళొచ్చాక మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది దర్శనానికి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ యొక్క ధ్వజస్తంభం ఇక్కడ నుంచే ఉంటుంది. ఇక్కడ నుంచే వెళ్ళాలి లోపలికి, టెంపుల్ లోపలికి. చాలా బాగుంటుంది టెంపుల్ యాక్చువల్లీ. మేము దగ్గర 10 to 15 minutes పైనే వెళ్ళి ఉంటాం. వెళ్ళించారు యాక్చువల్లీ. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ నుంచే వెళ్ళామన్నమాట. అక్కడ సరదాగా కోతి ఇలా చేస్తూ ఆ వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా కోతులు ఉంటాయి అక్కడ కొండగట్టులో. ఇది ధర్మగుండంకి వెళ్ళేదారు అనమాట. మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, చూడండి ఒకసారి. అక్కడ అందరు భక్తులు స్నానాలు చేసి తమ కోరికలన్నీ కోరుకుంటారు అనమాట ఇక్కడ. సో అందిన వెంటనే కోరికలన్నీ నెరవేరుస్తాడని భక్తుల అపార నమ్మకం. ఇదే ధర్మగుండం. ఇక్కడ మేము
ఫ్రెష్ అయ్యి టెంపుల్లోకి వెళ్ళిపోయాం అన్నమాట. చాలా బాగా అనిపించింది. చిన్న ఉన్నప్పుడైతే ఇక్కడ ఈతలు కూడా కొడుతుండే మేము అందరం. రామదూతాతులిత బలరామ అంజని పుత్ర సుతనామ లోపల వీడియో తీయని టెంపుల్ లోపల. సో ఇది టెంపుల్ అవుట్ సైడ్ నుంచి విజువల్స్ అనమాట. చాలా బాగా అనిపించింది. దర్శనం ఒక 5 to 10 minutesలో అయిపోయింది. సో దేవుని చూడగానే ఒక వైబ్ అనమాట. ఫస్ట్ వైబ్ వచ్చింది మాకు, మా ఫ్యామిలీ అందరికీ. అక్కడ అలా చూస్తూ ఉండిపోయాము ఒక 2-3 minutes టెంపుల్ని. నెక్స్ట్ మేము వెంబడే బేతాళుడి టెంపుల్కి వెళ్ళిపోయాం అన్నమాట. ఇక్కడ నుంచే వెళ్ళాలి బేతాళుడి టెంపుల్కి. చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ కొండగట్టు. వేములవాడ టూర్ కూడా తీద్దాం అనుకున్నాం, బట్ ఎందుకో మిస్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్లో తెలియజేయండి. వేములవాడ టెంపుల్ని కూడా తీసేందుకు ట్రై చేస్తాను మన ఛానల్ ఆడియన్స్ కోసం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన భక్తి దైవం ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకెన్నో తీస్తూ ఉంటాను. మన టెంపుల్ వీడియోస్, మన సంస్కృతిని, ధర్మాన్ని కాపాడే, మన హిందూ ధర్మాన్ని కాపాడే టెంపుల్స్ అన్నిటిని కవర్ చేసేలా ట్రై చేస్తాను మన ఛానల్లో. అక్కడ కనిపించేది బేతాళుడి అనమాట. ఇదే బేతాళుడి గుడి అంటారు. సో ఇక్కడికి వెళ్ళి కూడా ఆ దేవుడిని మొక్కుకున్నాము, కోరికలన్నీ నెరవేర్చాలని. ఇది గండదీపం అంటారంట. సో ఇది ఒక 2-3 minutes, దగ్గర ఒక 5 minutesలో ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. సో ఈ దర్శనం చేసుకుని వెంబడే మేము వేములవాడ బయలుదేరాం అనమాట. ఇది ఆల్మోస్ట్ మన కొండగట్టు టెంపుల్ టూర్, అలాగే మా ఫస్ట్ బ్లాగ్ అనుకోండి ఛానల్. ఎలా ఉందో చివరి చూసి కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భక్తి దైవం ఛానల్. వేములవాడ వీడియో కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. వేములవాడ టెంపుల్ వీడియో కావాలని కంపల్సరీ ట్రై చేస్తాను, తీస్తాను కూడా. రైట్ సైడ్లో రామాలయం టెంపుల్ ఉంటుంది. ఇది వీడియో. థ్యాంక్ యూ.